బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరితల ద్రోణితో కారణంగా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షానికి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో పూత రాలిపోయింది. మిర్చి పంటల్లోకి వరద నీరు చేరింది. బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. భారీగా వరద నీరు రావడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందంటున్నారు సింగరేణి అధికారులు. బాగా దెబ్బతిన్నది. మినిమం సుమారు 20 నుంచి 30 క్వింటాల మధ్య కాయ నిన్న కురిసిన వర్షానికి అపార నష్టం జరిగింది. దీనివలన మాకు బాగా నష్టం వాటిల్లిందని అధికారులకు చెప్పడం జరిగింది. తెలంగాణలో అకాల వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రమణ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, ప్రియా, అల్పపీడన ద్రోణితోని గత 2 రోజులుగా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలతో అటు అన్నదాతలతో పాటుగా సింగరేణిలో కూడా బొగ్గు గనులకు తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తి పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ బావుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండగా రామగుండంలో ఉన్న బొగ్గు బావుల్లో కూడా కొంత ఇప్పటికే వర్షపు నీరు నిలిచిపోవడం చేత ఉత్పత్తికి అంతరాయం ఏర్పడ్డ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఆ సింగరేణి బొగ్గు నిల్వలతో పాటుగా మరొక వైపు అన్నదాతలకి తీవ్రమైన నష్టం వాటింది. ముఖ్యంగా మొక్కజొన్న పంట అంతా కూడా నేలరాలిన పరిస్థితి, మొత్తం నీళ్ళలో ముగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజానగరం జిల్లా ఈ 4 జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ లో ఈ పంట నష్టం అనేది అపారంగా ఉంది. ఇప్పటికే ఒక 160 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటినట్టుగా ఇప్పటికే వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నివేదికలు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా వ్యవసాయ అధికారులు మొత్తం ఎక్కడికెక్కడ మండలాల వారీగా, గ్రామాల వారీగా అధికారులను పెట్టి సర్వే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా పంట పరిహారానికి సంబంధించి ఇప్పటికే ఈ సర్వే రిపోర్ట్లను తెప్పించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక వైపు అటు కొరుట్ల డివిజన్ లో కూడా మేడిపల్లి మండలం, దమ్మన్నపేట వంటి ప్రాంతాల్లో కేజీకి వచ్చిన బొప్పాయి కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు ఈదురు గాలులకు నిన్నటి పౌల్ట్రీ రైతులకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లని చెప్పవచ్చు. ఎందుకంటే ఈదురు గాలులతోనే ఆ చెట్ల కొమ్మలు విరిగిపోయి మొత్తం పౌల్ట్రీలో ఉన్న చిన్న చిన్న కోడి పిల్లలన్నీ కూడా చనిపోయిన పరిస్థితి. ఒకవైపు ఇటు అన్నదాతలతో పాటు అటు పౌల్ట్రీ రైతులు కూడా విపరీతమైన నష్టం అయితే నెలకొన్న పరిస్థితుల్లో మొత్తం మీద అధికారులు అంచనాల్లో ఇచ్చిన తలమునకైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు మాత్రం నాకు కొంత జయశంకర్ భూపాలపల్లి, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో మంతని అటువైపు కొంత వర్షం తీవ్రత ఉన్నప్పటికీ ఇటువైపు అంటే ముఖ్యంగా కరీంనగర్, అదేవిధంగా జగిత్యాల వంటి ప్రాంతాల్లో మాత్రం వర్షం మేఘావృతమైంది తప్ప పెద్దగా చినుకులు లేవని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ రోజు ఇంకొక స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం అయితే వ్యవసాయ అధికారులు ఉన్నాయని చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంత పంట నష్టం అయింది అనేది మాత్రం సాయంత్రానికి ఈ పూర్తి వివరాలు అందే అవకాశాలు ఉంటుంది. తెలంగాణలో అకాల వర్షానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ నరేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, ప్రియా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షము వరి పంటకు ఇటు పంటకు నష్టం చేసింది. మరోవైపు సింగరేణి ఏరియాల్లో ఓపెన్ కాస్ట్ కు సంబంధించి కూడా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. అకాల వర్షంతో ఆ మంచు దుప్పటి కప్పుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతం అంతా ఉండడం, ఏజెన్సీ ప్రాంతం ఉండడంతో చలికి గజగజ వణికిపోతున్నారు. ఐటీడీఏ ప్రాంతంలోని ఊట్నూరు, ఇంద్రవెల్లి,
నార్నూరు ప్రాంతాల్లో ఈ చలి దుప్పటి కప్పుకొని ఉంది. వర్షము అకాల వర్షం కురియడంతో ఎక్కడికక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే కూడా ఇబ్బంది పడిన వాతావరణం కనిపించింది. మరోవైపు అకాల వర్షం కారణంగా పంటలు కూడా నష్టపోయాయి. ఇటు పంటలు చేతికి వస్తుందన్న సమయంలో అకాల వర్షం కురడంతో ఇటు పంటలన్నీ నష్టపోయిన పరిస్థితి కనిపించింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఉదయం నుండి చిరుజల్లు కొనసాగుతున్నాయి. ఇటు ఆదిలాబాద్ లోని ఐటీడీఏ ప్రాంతంలో కూడా చిరుజల్లు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుండి వాతావరణము కనిపిస్తుంది. మొత్తం మేఘావృతమై ఉండడంతో వర్షం పడే అవకాశాలున్నాయని కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా అంతకంతకు పడిపోతున్నాయి. చలికాలం కావడము, అకాల వర్షం కురడంతో ఆ వాతావరణం కూడా తేమ శాతం ఎక్కువ ఉండడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపుగా ఐటీడీఏ ప్రాంతంలోని ఊట్నూరులో ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయిన పరిస్థితి కనిపించింది. 3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది సాయంత్రం వేళ నుండి రాత్రి వేళలకు మరింత పడిపోతున్నాయి. తేమ శాతం పెరగడము, ఇటు వర్ష సూచన కనిపించడంతో చలిగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. దీని కారణంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. మరోవైపు జాతీయ రహదారిపై వర్షం పడడము, ఇటు మంచు దుప్పటి కప్పుకోవడంతో భారీ వాహనాలు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి అనిపిస్తుంది. మొత్తం పొగ మంచు కప్పుకొని ఉండడము, ఇటు చెదురుమదులు చిరుజల్లులు కూడా కురుస్తుండటంతో ఇబ్బందికరమైన వాతావరణంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జాతీయ రహదారిపై ప్రయాణాలు చేసేందుకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని కూడా ఇటు వాహనదారులు అంటున్నారు. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షంతో నష్టం ఏర్పడింది. ప్రియా నరేష్, అలాగే ఇప్పుడు అయితే అకాల వర్షానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టబోతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా ఈ పంట నష్టానికి సంబంధించి ఇప్పటికే అంచనా వేశారు. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎక్కడ పంట నష్టం జరిగింది దానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు చలికాలం కావడము, చలి దుప్పటి ఎక్కువ కమ్ముకోవడము, ఇటు దక్షిణ కాశ్మీరాన్ని తలపించే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండడంతో ఈ అకాల వర్షాల కారణంగా ఊట్నూరు ఐటీడీఏ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దుప్పట్ల పంపిణీ, ఇటు జిల్లా కలెక్టర్ దివ్యరాజన్ కూడా ఇప్పటికే దుప్పట్ల పంపిణీ చేసిన పరిస్థితి. మరోవైపు అకాల వర్షం కారణంగా ఇల్లు కోల్పోయిన వారిని కానీ వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తామని ఇటు జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి. మరోవైపు రాష్ట్ర సర్కార్ నుండి వచ్చిన ఆదేశాల అనుసారం ఉన్నతాధికారులు, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. పలు సూచనలు, సలహాలు కూడా చేస్తున్నారు. ఈ పంటలకు సంబంధించి అకాల వర్షం మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో పంటలు బయట వరి కానీ వేరే ఇతర పంటలు కానీ ఆరబెట్టుకోవద్దని కూడా సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు ఉండే వాతావరణం ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. వారికి సహాయ సహకారాలు అందించేందుకు కూడా అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఇప్పుడే సమాయత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఐటీడీఏ ప్రాంతంలో మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఆ గిరిజనులకు, ఆదివాసులకు, ఇప్పుడు ఆదివాసులకు సంబంధించి ఇటు జాతరల సీజన్ నడుస్తుంది. ఇటు నాగోబా జాతర కూడా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉండకుండా తగు చర్యలు కూడా తీసుకుంటున్నారు. నాగోబా ప్రాంతాల్లో, కెస్లాపూర్ ప్రాంతంలో వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వే అంతా క్లియర్ చేసే విధంగా కూడా ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. ఇటు కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అకాల వర్షం కారణంగా ఎలాంటి సహాయ సహకారాలైనా ముందుండాలని కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల నుండి, ఇటు కలెక్టర్ నుండి ఇటు ఆదేశాలు రావడంతో సమాయత్తమవుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ప్రియా